నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, స్కిన్ ఎలర్జీకి అమ్మ బాబోయ్, స్కిన్ మన బాడీలోనే బిగ్గెస్ట్ ఆర్గాన్ కాబట్టి డెఫినెట్ గా దానికి వచ్చేటటువంటి సమస్య చాలా దీర్ఘకాలికంగా ఉండటం అనేది నిజంగా ప్రారంభమేమో అని అనిపిస్తుంది కదా. ఒక్కసారి ఏదైనా ఎలర్జీ వచ్చిందంటే అది తగ్గటం అనేది కష్టం అవుతుంది. ఇంత ఏదైనా రావచ్చు కానీ స్కిన్ ప్రాబ్లం మాత్రం రావద్దు. అనుభవించిన వాళ్ళకైతే ఇంకా ఇంకా తెలుస్తుంది ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో. అయితే ఎందుకు సార్ నవ్వుతున్నారు? రైట్. అయితే ఒక సబ్స్క్రైబర్ మనకి మిమ్మల్ని అడగమని చెప్పి నాకు పంపించారు. ఆవిడ ఫోటో నేను ప్లే చేస్తున్నాను, ఒకసారి ఫోటో చూడండి. ఆవిడ మూతి దగ్గర అంతా కొంచెం ర్యాష్ లాగా వచ్చింది. ఇట్లాంటి సమస్య చాలా మందికి ఉంటుంది, ఇట్లాంటి ర్యాషెస్. ఇది మనం పెదవుల చుట్టూ చూస్తున్నాం దీన్ని. పెదవుల చుట్టూ, పెదవుల దగ్గర మొత్తం ఇదంతా మనకి 12 నెలలు మన శరీరంలో 12 శక్తి క్షేత్రాలు, కేంద్రాలు, 365 రోజులు మనకి సంవత్సరం, 365 ఆక్యుపంచర్ పాయింట్స్. ఇదంతా ప్రతిదీ యూనివర్స్ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక సంవత్సరం ఎక్కువ వస్తుంది కదా, లీప్ ఇయర్. అంటే ఇది ఎక్స్ట్రా పాయింట్. లీప్ లిప్, లీప్ లిప్ అంటే 12 సెంటర్స్ లోను వచ్చినటువంటి సమస్య ఇది. అంటే కేవలం చర్మ వ్యవస్థ అనుకుంటాం. అంటే చర్మ వ్యవస్థ అంటే ఇంకెక్కడన్నా చర్మం మీద ఈ సమస్య రావాలి. అంటే ఈవిడ సమస్య గురించి మాట్లాడదాం పక్కన పెడితే, ఇది లిప్పు చుట్టూ వచ్చింది కాబట్టి ఇది 12 శరీరంలో దోషప్రదం అయినప్పుడు ఇది ఎక్స్ట్రాగా వచ్చింది. లిప్, లీప్. మనం ఈ లీప్ ఇయర్ ని బేస్ చేసుకుంటున్నాం కాబట్టి 12 సంఖ్య అనేది మనం సూర్యుడికి సంబంధించింది. అంటే ఇది కూడా చర్మ వ్యవస్థ అనేది కూడా సూర్యుడికి సంబంధించింది. అవును. ఇది లివర్ మీద ప్రాతినిధ్యాన్ని వహిస్తుంది. మనకి గరిమెళ్లలో సూర్యోపాసకులు పెద్ద ఆయన ఉన్నారు, నరసింహశాస్త్రి గారు. ఆవిడకి ఇలాంటి చర్మ సమస్యతోటే బాధపడుతుంటే శాస్త్రి గారి వాళ్ళ అబ్బాయి, నాన్నగారు నేను అమ్మని తీసుకుని ఒక 41 రోజు సూర్యనారాయణమూర్తి అరిసెవెళ్ళి సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారాలు అవి చేస్తాను అని చెప్పేసి అని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఆయన అక్కడ నమస్కారాలు చేస్తూ ఉంటారు, ఆవిడ అక్కడ ప్రదక్షిణలు చేయడం, కూర్చోవడం అవి చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా ఆ నమస్కారాలు చేసినటువంటి ద్రవ్యాన్ని, తీర్థాన్ని ఇవ్వటం. 41 రోజు ఆవిడ శరీరం మీద ఏదైతే సమస్య, చర్మ సమస్య ఉందో అది చాలా ఎక్కువైపోయింది. 40వ రోజు, 41 రోజు ఇలా పూర్తి చేశారు. తెల్లారి లేచేసరికి ఆవిడ శరీరం మీద ఏమీ లేవు. అమేజింగ్. అంటే సూర్యనారాయణ ఇలా ఇవే కాదు, ఇలాంటివి. నేను మొన్న పిరమిడ్ సొసైటీకి వెళ్ళినప్పుడు నండూరి శ్రీనివాస్ గారిని కలిసి అన్నాను కదా. అంటే సూర్యోపాసన, సూర్య ఆరాధన మీద మాట్లాడుకున్నప్పుడు ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు ప్రియ మిత్రుడు ఒక ఆయనకి చూపు మందగించింది. డాక్టర్లకు చూపించారు, ఇది వైద్య రంగానికి కూడా కుదరదు, మీరు భరించాల్సిందే. ఆయనకి ఎవరో చెప్పారు, అదే కొంచెం కనిపిస్తుంది ఆయనకి. నాకు ఇది నండూరు శ్రీనివాస్ గారు చెప్పారు. అంటే మనం చేస్తున్న వీడియోస్ ఆయన కూడా చూశారు, మీరు చాలా మంచి పని చేస్తున్నారు, అద్భుతం అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఫోటో ఇస్తాను, ఆయన నేను కలిసి ఫోటో కూడా దిగాం. దాంతో అంటే సూర్యోపాసన గురించి ఆయన మాట్లాడుతూ ఇలా జరిగింది, ఇది సత్యం, ఇది యథార్థం. డాక్టర్లు కూడా ఎందుకు సర్జరీ చేసి తిరిగి రావు, ఇంకా ఇంతే కళ్ళు అని చెప్పడం జరిగింది. ఆయనకు కొంచెంగా కనిపిస్తుంది. ఆ కొంచెం కనిపించే దాంతో ఆయన చక్షుపనిషత్ అని చెప్పేసి చక్షువులకు సంబంధించిన స్తోత్రాలు ఉన్నాయి, అవి పారాయణం చేశారు. చూపొచ్చేసింది. అద్భుతం. తర్వాత కొంతకాలానికి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయనకి తగ్గడంతో మళ్ళీ మందగించింది. అంటే వయసు రీత్యా, వయసు పెరిగింది కదా. ఆయన కూతురు అల్లుడు అమెరికాలో డాక్టర్స్, దీనికి సంబంధించిన పెద్ద డాక్టర్. ఇప్పుడు తగ్గింది కాబట్టి మళ్ళీ అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్లు చూపిస్తే ఇది ఇంపాసిబుల్. మళ్ళీ ఆయనకి ఇది గుర్తొచ్చింది, మళ్ళీ చేశారు, మళ్ళీ. అద్భుతం సార్. ఇలాంటి అద్భుతాలు కంచి పరమాచార్య దగ్గరికి ఇదివరకు ఇదే విషయంలో ఒక ఆయన వెళ్ళటం జరిగింది. ఆయన బ్రాహ్మణులు. ఆయన వెళ్ళి చూపు విషయంలో మాట్లాడితే ఇక డాక్టర్లు ఎందుకు పనికిరాదు, చేతులు ఎత్తేసారని చెప్పేసింది. ఆయన చక్షోపనిషత్తు చదివావో అని అన్నారంట. అంతే, చదివావా అని అడిగారు. లేదు అని చెప్పారు. వెళ్ళారు. అక్కడ
బెనారస్ యూనివర్సిటీలో ఆ గ్రంథాన్ని తీసుకున్నారు. దాన్ని ఆయన మిత్రుడు చదువుతూ ఉంటే ఈయన విన్నారు. ఈయన చదవని కూడా లేదు, ఎంత పూర్తిగా కనపట్లేదు, ఇంకెందుకు పనికిరాదు. అలాంటిది ఆయన చదువుతుంటే ఈయన విన్నారు. విన్న తర్వాత ఆ దీక్ష మండలం దీక్ష పూర్తయిన తర్వాత ఆయన చూపు వచ్చేసింది. తర్వాత వారు ఏం చేశారు అంటే, ఇది వేరే భాషలో, ఇది కాశ్మీర్లో జరిగింది, ఇది వేరే భాషలో ఉన్న దాన్ని తెలుగులోకి అనువరించి మనందరికి అందివ్వడం కూడా జరిగింది. ఇలాంటివి కొల్లలు ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే ఐసైట్ కి సంబంధించి ఒకసారి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ఒకసారి వివరంగా మాట్లాడుకుందాం సార్. చదివి వినిపించారు కదా, అదే కదా ఇది సూర్య స్తోత్రం. సూర్య స్తోత్రం స్తోత్రాలు ఉన్నాయి, అవి మనం చదివి వినిపించవచ్చు. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, కంటికి, లివర్ కి, చర్మానికి ఒక్కటే కారణం. మీరు కళ్ళు ఎలా ఉంటాయి షేపు? నావైతే కళ్ళు సహజంగా ఉంటాయి, ఇలా ఉంటాయి. లివర్ షేప్ ఎలా ఉంటుంది? ఇలానే ఉంటుందా? ఒకసారి చూడండి. తెలియదు సార్ నాకు. అవునా? కళ్ళల్లో ఉంటాయా? మీకు జాండీస్ వస్తే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఎక్కడ చేస్తారు? కళ్ళల్లో చేస్తారు. మరి ఎందుకంటే లివర్ కి కళ్ళు ఎక్స్పోజర్స్. సూపర్. అంటే శాస్త్రం ఏది చెప్పినా సశాస్త్రీయంగా ఉంటుందమ్మా. ఆ ఫోటో ఇస్తాను మీకు. అవును సార్, సేమ్ కదా. అవును, ఇట్లా పై సైన్స్ చదువుకోలేదా చిన్నప్పుడు? గుర్తులేదు. అంటే కూడా ఇవన్నీ థియరీలోకి వెళ్తున్నాం, మనం చెప్పేది అవతల వాళ్ళకి చాలా అద్భుతంగా అర్థం అవ్వాలి. కరెక్ట్. అంటే లివర్ సమస్యలు వచ్చినాయి, జాండీస్ వచ్చినాయి అంటే మనం సూర్యుడికి ఏదో అపచారం చేస్తున్నాం. మీరు సూర్యాస్తమయం తర్వాత తినడం వల్ల లివర్ మీద ప్రభావం పడి అయితే చర్మ సమస్యలు రావచ్చు, లేకపోతే కంటి సమస్యలు రావచ్చు. అయితే ఇప్పుడు ఈ రాత్రి తినటమే కాదు, తాగటం, సండే చేసేటటువంటి అవసరాలు ఇక నెక్స్ట్ లెవెల్. మరి వాళ్ళకి ఏం రావట్లేదు కొంతమందికి. ఎందుకు అనుకుంటారమ్మా రావట్లేదని? వాళ్ళకి స్కిన్ సమస్యలు గానీ, లివర్ మోబీ చెడిపోతుంది అనుకోండి, అది వేరే విషయం. అందుకని ఏంటంటే త్వరగా కంటి మీద చూపించేసింది మనకి. వాళ్ళకి మూలాల నుంచి డ్యామేజ్ అవుతూ వస్తుంది, అది ఫైనల్ అల్టిమేట్. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు లివర్ అంటే డ్రింకర్, విపరీతమైనటువంటి తాగుబోతు అవడం వల్ల లివర్ పాడైపోయింది. ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల మళ్ళీ కొత్త లివర్ వేసుకున్నారు. 45 లక్షలు ఖర్చు అయింది. మళ్ళీ 4-5 ఏళ్లే కదా, ఎంత ఉంటుంది లైఫ్? బానే ఉంటుంది. లివర్ కి ఏంటంటే ఒక చిన్న పెరుగుతుంది, లివర్ ఒకటి చాలా త్వరగా పెరిగే అవకాశం పెరుగుతుంది. ఇది అంటే చాలా జాగ్రత్తగా. సూర్య అపచారాలు మనం చెయ్యకూడదు. వీళ్ళు చర్మ సమస్యలతో, వీళ్ళే కదా ఎవరు చర్మ సమస్యలతో బాధపడుతున్నా వాళ్ళు సూర్య అపచారాలు చేస్తున్నట్టే. సూర్యుడు హిందూ దేవుడు, మేము దండం పెట్టం, మేము ఇవి పాటించం. మీ లివర్ని ఎవరూ బాగు చేయలేదు. హాస్పిటల్కి పోసి డబ్బులు పోసినా, హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు పోసినా మీ లివర్ని కాపాడడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఈ సమస్యతో ఉన్న ఈ అమ్మాయి అయితే ఏం చేయాలి సార్? ఇప్పుడు ఆదివారాలు అతిగా ఎక్కువగా ఆదిత్య హృదయ పారాయణం చేయాలి, లేకపోతే వినాలి. అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి చాలా సూక్తాలు, శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అందులో మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకుని, ద్వాదశాదిత్య స్తోత్రం కావచ్చు, ఆదిత్య హృదయ స్తోత్రం కావచ్చు, సూర్యాష్టకం చాలా ఉంది, భాస్కరాష్టకం. ఇందులో ఏదో ఒకటి దాన్ని ప్రాతినిధ్యం తీసుకుని ఒక మండలం పాటు 41 రోజు పాటు దీక్షగా శ్రద్ధగా చేస్తే, సూర్య నమస్కారాలు చేస్తే, ఆ పాప ఫోటో చూస్తే చిన్న వయసులో ఉంది, చిన్న అమ్మాయి. సూర్యోదయ సమయంలో సూర్యుడికి అభిముఖంగా కూర్చుని సూర్య యోగ, సన్ యోగ చేస్తూ, అంటే ఆయన చూస్తూ ఉంటాం, ఆయన ఉదయిస్తూ ఉంటే తీక్షణంగా కిందకి చూస్తూ ఆయన్నే ఫోకస్ చేయాలి. అంటే సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, నా దృష్టి ఇలా ఉండాలి, అంటే కరెక్ట్ గా స్ట్రైట్ గా పడకుండా ఆజ్ఞాచక్రాన్ని చూస్తున్నట్టు చూస్తే ఆ శక్తి, అంటే లైట్ ని స్వీకరించే శక్తి చర్మ గ్రంథులకి ఎంతో కంటికి అందుతుంది. అది చర్మ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. కంటి ద్వారా లోపలికి వెళ్ళినటువంటి సూర్యశక్తి లివర్ ని మెరుగుపరిచి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. రైట్. అయితే ఇక వెజిటబుల్ థెరపీలో ఏ వెజిటబుల్ హెల్ప్ తీసుకుని స్కిన్ సమస్యని అధిగమించచ్చు సార్? ఇది ఒక రకంగా చెప్పాలంటే, అంటే ఇక్కడ ఏదైతే ఉందో అది సర్క్యులేట్ అవ్వట్లేదు, అక్కడ అయిపోయింది ఎనర్జీ. దీన్ని మనం ఆక్యుపెంచర్ పాయింట్ లో ఒక ఎనర్జీ పాయింట్ గా తీసుకుంటాం. సహస్రారం మీద DU20 అని ఉంటుంది ఒక పాయింట్, ఇది కూడా హై కాస్మిక్ ఎనర్జీని కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ సర్క్యులేషన్ అవ్వట్లేదు, ఎక్కువైపోయింది, లేదా డెఫిషియన్సీ ఉంది. దానివల్ల సర్క్యులేటరీ డిజార్డర్ కాబట్టి చర్మంలో ప్రసరణ కాబట్టి చర్మానికి సంబంధించినటువంటి దొండకాయ, సర్క్యులేషన్ సంబంధించినటువంటి అరటికాయని విరివిగా తీసుకోవడం